శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం గొల్లల మామిడాడ, గోపురాల మామిడాడ, జై జై అఘోర అవధూత, జై జై నారాయణ స్వామి, అలాగే కుక్కల నారాయణ అని పిలువబడినటువంటి మహా కఠోరమైనటువంటి తపోసంపన్నుడు గొల్లల మామిడాడకు వచ్చిన తర్వాత గొల్లల మామిడాడ తాలూకా రూపు మొత్తం మారింది అంటే సాక్షాత్తు ఈ మహనీయుల తాలూకా పాదం అడుగు ఎప్పుడైతే పెట్టారో గోపురాల మామిడాడ, అలాగే గొల్లల మామిడాడలో ఎప్పుడైతే మహానుభావుడు అడుగు పెట్టారో అప్పటి నుంచి కూడా గొల్లల మామిడాడ ఎంతో సస్యశ్యామలంగా పంటలు పండుతూ అంతమందికి కూడా సిరి సంపదలతో వెలుగుతున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి గొల్లల మామిడాడలో స్వామివారు వచ్చిన తరువాత ఆదిత్యుని దేవాలయం, అదే సూర్య దేవాలయం, అలాగే రామాలయం, ఇవన్నీ కూడా నిర్మాణాలు జరిగాయి. ఈ నిర్మాణాలు నిజంగా చెప్పాలి అంటే గోపురాల మామిడాడ అని అనడానికి గల కారణం ఏమిటి అంటే, ఎత్తైనటువంటి గోపురాలు కలిగినటువంటి ప్రదేశం క్షేత్రం కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎత్తైనటువంటి గోపురాలు కలిగినటువంటి, నాకు తెలిసి భారతదేశంలోనే ఇది 4వ స్థానం అని చెప్పగా విన్నాను. కాబట్టి ఎత్తైన గోపురాలు కలిగినటువంటి ప్రదేశం గోపురాల మామిడాడ అని. వీటిని సందర్శించడానికి చాలామంది వచ్చి చూస్తూ ఉంటారు. అయితే వెనకాతల ఇటువంటి గోపురాల మామిడాడకి ఉన్నటువంటి ప్రసిద్ధి చెందడానికి కలిగినటువంటి వెనకాతల ఒక సత్పురుషుడు, ఒక కఠోరమైనటువంటి మహాతపస్వి తాలూకా చారిత్రక కథ మాత్రం చాలామందికి తెలియదు. ఎందుకంటే అంతటి మహాతపస్సంపన్నుడు అఘోర అవధూత జై జై నారాయణ స్వామివారు. జై జై నారాయణ స్వామివారు ఎంతమందికో కంటి చూపుతో వ్యాధులను మాయం చేసినటువంటి మహాసంపన్నుడు, మహాతపస్సంపన్నులు. కాబట్టి ఇవాళ మనం స్వామివారి లీలలని కొంచెం మనం స్మరణం చేసుకుని ఇవాళ పూర్తి అయిపోతుంది. స్వామివారి గురించి ఇంకంతకు మించి సమాచారం మన దగ్గర లేదు. ఒకసారి ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎదురుగా నిలబడి స్టేషన్లో ఎవడ్రా అని అరిచారట. ఒక్కసారి ఆ లోపల ఉన్నటువంటి స్టేషన్ సబ్ ఇన్స్పెక్టరు ఈయన వాలకం చూసి ఇంతలా కేక వేశాడు, ఏమిటి అని చెప్పేసి ఇతను తీసుకువెళ్ళి జైల్లో పెట్టేశారట. ఎవరిని? జై జై నారాయణ స్వామి వారిని, మహాతపస్సంపన్నుని. ఈయన పిచ్చివాడిగా భావించి మళ్ళీ తిరిగి వచ్చి విడిచిపెట్టేశారట. స్వామివారు వెళుతూ నీ ఉద్యోగం ఊడిపోతుంది చూసుకోరా అని అన్నారట. స్వామివారు బయటికి అడుగు పెట్టడం, ఈ లోపలే టెలిగ్రామ్ రావడం, ఆ సబ్ ఇన్స్పెక్టర్ని డిస్మిస్ చేస్తూ తాకీదులు అందాయి. చూడండి తపస్సంపన్నుల తాలూకా ఆధ్యాత్మిక తరంగాలు ఎలాగుంటాయో. ఇప్పుడంటే మనకు టెలిఫోన్లు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ తాలూకా తరంగాలు, వాళ్ళ తరంగాలకు మించినటువంటి సాంకేతిక అభివృద్ధి ఇంకెక్కడా లేదు. స్వామివారు దగ్గులూరులో ఉన్నప్పటి నుంచి ఒక స్త్రీ అతనికి వండి పెడుతూ ఒక సేవకుడు అతనికి సపరిచర్యలు చేస్తూ అతన్ని సేవించుకుంటూ ఉండేవారు. వారు ధవళేశ్వరంలోని, ద్రాక్షారామంలోని, ఆపై గొల్లల మామిడాడలోని కూడా కడ వరకు ఆయన సేవ చేసుకున్నటువంటి ధన్యులు. వంట అంటే సామాన్య వంట కాదు అక్కడ. అదేమి చిన్న విషయం కాదు. ప్రతిరోజు కుంచాల బియ్యం వండేవారు. దగ్గులూరులో ఉన్నంతకాలం ప్రతిరోజు ఇదే జరిగేది. వారు ఒక కుంచెడు బియ్యంతో వండిన అన్నం ఒక విస్తరిలో వడ్డిస్తే కుక్కలు కాకులు కలిసి తింటూ ఉండేవి. 2 కుక్కలు ఒక విస్తరిలోనే అన్నం తినడం చాలా అరుదు. కానీ అవి అన్ని కాకులతో కలిసి ఒక విస్తరిలోనే పంచుకోవడం నిజంగా స్వామివారి తాలూకా మహత్యం. గొల్లల మామిడాడలో జీవసమాధి అయ్యే వరకు కూడా ఇదే నియమాన్ని కొనసాగించినటువంటి మహాతపస్సంపన్నుడు జై జై నారాయణ స్వామివారు. అందుకే అతను కుక్కల నారాయణగా పిలువబడ్డారు. ధవళేశ్వరం తర్వాత ద్రాక్షారామంలో కూడా స్వామివారు 5 ఏళ్ళు ఉన్నారు. స్వామివారు గొల్లల మామిడాడికి స్వామివారి యాగమనం. స్వామివారు అఘోర ద్రాక్షారామంలో
ఉండే రోజుల్లో గొల్లల మామిడాడ ప్రాంతం అరాచకంగా ఉండేది. చాలా తరచుగా హత్యలు జరుగుతూ ఉండేవి. అలాంటి రోజుల్లో ఈ గొల్లల మామిడాడకు వచ్చినటువంటి ఒక సాధువుని గ్రామానికి చెందినటువంటి ఒక రెడ్డి గారు మా గ్రామం ఎలా బాగుపడుతుందని అడిగితే, ఈ తుల్యభాగా నదీ పరివాహక ప్రాంతంలో ఒక మహనీయుడు ఉన్నాడు, ఆయన మీ గ్రామంలో నిలుపుకుంటే ఈ గ్రామం బాగుపడుతుందని చెప్పారట. ఆ తరువాత రెడ్డి గారు ద్రాక్షారామంలో ఈ అఘోరీని చూసి మహాత్ముడని గుర్తించి, ఈ తపస్సాలి కనుక గొల్లల మామిడాడ గ్రామానికి వస్తే ఈ మహనీయుని రాకతో గ్రామం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుతుందని భావించి ఆయన కాళ్ళపై పడి తమ గ్రామానికి రమ్మనమని వేడుకున్నారు. ఈ గ్రామ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తున్నటువంటి ఆ రెడ్డి గారిని చూసి దయ కలిగింది స్వామివారికి. పో రెడ్డి, ధనుర్మాసంలో వస్తానులే, ఈలోగా ఊళ్ళో ప్రతి ఇంటిపైన జై జై నారాయణ అని రాయించు అని ఆదేశించారట స్వామి. మహదానందంతో వెనక్కి తిరిగి వచ్చినటువంటి రెడ్డి గారు కొందరు గ్రామ శ్రేయోభిలాషులతో కలిసి ఈ పనిని పూర్తి చేశారు. మాట ఇచ్చినట్లే స్వామి ఆ ధనుర్మాసంలో గొల్లల మామిడాడకు వచ్చి శ్మశానంలో మకాం వేశారు. వారు శ్మశానంలోనే ఒక పురిపాక వేసుకుని అందులోనే ఉండేవారు. జై జై నారాయణ స్వామి గ్రామానికి రావడంతోనే కక్షలు కార్పణ్యాలు సమసిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఆ ఊరి పాకే వారి ఆశ్రమం. దాని ముందు నుంచి వెళ్ళేవారు ఎవరైనా సరే జై జై నారాయణ అనవలసిందే, లేకపోతే స్వామివారు వారిని విపరీతంగా కోపోద్రిక్తులై తిట్టేవారట. స్వామి మహిమ తెలిసి చాలామంది వారిని దర్శించడానికి గొల్లల మామిడాడ జై జై నారాయణ ఆశ్రమానికి వచ్చేవారు. దర్శనం కోసం వేచి ఉండేవారు. దగ్గులూరులో ఉన్నప్పటి నుంచి ఇదే పద్ధతి. ఆర్తులు దుఃఖితులు వచ్చేవారు. స్వామి పొన్నాడ కోటిలింగం గారి పొలం మొదట్లో కూర్చునేవారు. వచ్చిన వారు దూరంగా వేచి ఉండాలి. స్వామి సేవకుడు బయటకు వచ్చి కోర్టులో డఫేదార్లాగా వచ్చిన వారి పేరు ముమ్మారు పిలుస్తారు. వారే స్వామి దగ్గరికి వెళ్ళాలి. అలా సమీపించినటువంటి వ్యక్తి పేరు, ఊరు, సమస్య అన్నీ స్వామికి కరాతల మలకమే. స్వామి నేల మీద మట్టిని వేళ్ల మధ్య నలుపుతూ, నువ్వు వచ్చిన పని పూర్తయిపోయింది, వెళుపు అనేవారు. వచ్చిన భక్తుడు ఆశ్చర్యంతో తలమునకలవుతూ ఉంటే డఫేదారు వచ్చి ఆయన్ని పంపించి మరొకరిని పిలిచేవాడు. విచిత్రంగా వారి సమస్య పరిష్కారం అయ్యేది. గొల్లల మామిడాడలోని ఇదే వ్యవహారం. శ్మశానంలో ఉంటూ ఎవరి దగ్గర పైసా కూడా ముట్టని స్వామికి రోజు 2 కుంచాల భోజనం వండి పెట్టాలంటే డబ్బెక్కడిది. వారు జై జై నారాయణ అఘోరా ఒక స్వర్ణయోగి. రోజు ఉదయం సేవకుడు పెచ్చాలకు డబ్బు అడిగితే స్వామివారు నేలపై ఉమ్మేవారు. ఆ ఉమ్మిన చోట బంగారం ముద్ద లభించేది. అది షరాబు దగ్గరికి అమ్మితే 6 రూపాయలు పైకం వచ్చేది. ఆ రోజుల్లో ఆ సొమ్ముతో ఆ రోజంతా వంట సరిపోయేది. జై జై నారాయణ స్వామి వారు జీవసమాధి అయ్యేంత వరకు ఇదే పద్ధతిని కొనసాగించారు. ఋష్యశృంగని వంటి మహర్షి ఏ దేశంలో ఉంటే ఆ దేశం పాడి పంటలతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతూ సస్యశ్యామలంగా ఉండేదని పురాణాలు చెప్పాయి. అందుకే ఒక్కసారైనా తమ దేశానికి వచ్చి వెళ్ళమని వివిధ దేశాల రాజులు ఋష్యశృంగుల వారిని ప్రార్థించేవారట. అలాగే జై జై నారాయణ స్వామి వారు అఘోర గొల్లల మామిడాడు వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతం అంతా కూడా శాంతి సౌభాగ్యాలతో అలరారుతోంది, అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఈ గ్రామం గొప్ప పుణ్యక్షేత్రం. ప్రతిరోజు ఎంతోమంది యాత్రికులు ఇక్కడికి కోదండరామాలయ గోపురాలని, సూర్యదేవుడి ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. ఆర్థికంగా బలపడినటువంటి గ్రామవాసులు సత్కర్మాచరణలోని, దాన ధర్మాలలోని, దైవ కార్యాలలోని ముందు ఉంటారు. భద్రాచలం తర్వాత తెలుగునాట అంత గొప్పగా సీతారామ కళ్యాణం జరిగేది గొల్లల మామిడాడలోనే. ఆర్థికంగానే కాదు, విద్యాపరంగా, సంస్కృతి పరంగా, ఆధ్యాత్మికంగా, కార్యక్రమాల పరంగా ఈ గ్రామానికి తనకంటూ ఒక ప్రత్యేకతను ఎల్లప్పుడూ చాటుకుంటూనే ఉంటుంది. పతనావస్థ నుంచి ఎదిగినటువంటి ఈ ప్రాంత ఔన్నత్యానికి పునాదులు వేసింది సాక్షాత్తు అఘోరీ జై జై నారాయణ స్వామి వారి తాలూకా కృపాకటాక్షాలు అనడంలో ఎటువంటి సందేహం లేదు. రామచంద్రాపురానికి చెందిన వాడ్రే వీరేశలింగం గారు జై జై నారాయణ స్వామి వారి భక్తులే. ఒకసారి వీరేశలింగం గారు కొన్ని ఇబ్బందుల్లో ఉండి స్వామివారి గురించి తెలిసి వారి దర్శనం చేసుకున్నారు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ కోసం భాను కాచుకుని ఉన్నాడు, పో అన్నారట. వీరేశలింగం గారు స్వామి చెప్పినట్టే కాకినాడ వెళ్ళి అక్కడ శ్మశానంలో నివసిస్తున్నటువంటి భాను అనే యోగిని దర్శించారు. ఆ యోగి వీరేశలింగం గారిని మన ఆశ్రమానికి పోదాం రా అని 9 కిలోమీటర్లు నడిపించి గొల్లపాలెంలోని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళారట. వారి ఆశ్రమంలో శిష్యులు సమర్పించినటువంటి ఇడ్లీలు, పూరీలు, దోశలు, పెసరట్లు రాసులుగా ఉన్నాయి. అలసిపోయి ఉన్నటువంటి వీరేశలింగం గారికి ఆ రాసుల నుంచి ఒక ఇడ్లీ తీసి పెట్టారు ఆ యోగి. మరుక్షణం వీరేశలింగం గారి బడలిక అంతా మాయమైపోయింది.
ఆ తరువాత వారి కష్టాలన్నీ తీరిపోయాయి. ఆ తరువాత వీరేశలింగం గారు స్వామి సేవలో ఉన్నప్పుడు ప్రభుత్వ సాయం ఏమైనా కావాలంటే చెప్పండి అని అడిగితే స్వామి తానున్న స్థలానికి పన్ను లేకుండా చేయించమన్నారట. వారు అలాగే చేశారు. వీరేశలింగం గారు స్వర్ణయోగం సాధించాలనుకునేవారు, కానీ జయనారాయణ స్వామి వద్దని నివారించారు. పట్టు వీడక వీరేశలింగం గారు దానికోసం కాకినాడ భానుగుడతి శ్మశానంలో ఒక యజ్ఞం కూడా చేశారు. అది 9 రోజుల యజ్ఞం. 9వ రోజు పెద్ద గాలివాన వచ్చి యజ్ఞానికి భంగం కలిగింది. ఆ సమయంలో పొట్టిగా, లావుగా, నల్లగా ఉన్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, ఒరేయ్ కరణం, ఈ ప్రయత్నం నీకు పనికిరాదన్నాను. అయినా మాట వినలేదు, అందుకే ఇలా జరిగింది అన్నాడట. రామచంద్రాపురం రాజావారి తమ్ముడు రాజగోపాలరాజు గారు ఇల్లు కట్టుకోవడానికి తగిన సూచన కోసం జయనారాయణ స్వామి వారిని అడిగితే, నువ్వు ముందుగా ఎక్కడ కట్టాలనుకున్నావో అక్కడ కట్టు అన్నారట స్వామి. అదే ఇప్పటికి రామచంద్రాపురం రాజువారి ఇల్లు. దానితో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ రాజగోపాలరాజు గారు మన జయనారాయణ స్వామి వారికి సురాపానం అంటే ఇష్టమని తెలిసి వారి కోసం చాలా బ్రాందీ సీసాలు తెచ్చారట. ఆ సీసాలన్నీ ఒకే బిగిసిన తాగేసి ఇంకేమైనా ఉన్నాయా అన్నారట. గొల్లల మామిడాడలో స్వామి ఉంటే ఆశ్రమం పక్కన వేప రావి చెట్లు నాటించారు. గ్రహబాధితులు ఎవరైనా వస్తే స్వామివారు వాటికి ప్రదక్షిణం చేయించేవారట. బెల్లపు కోరు, బొరుగులు, శనగ పుట్నాలు కలిపి ఆ చెట్టు చుట్టూ చీమలకి ఆహారంగా వేయాలని ఆదేశించేవారు. ఎవరి శక్తి కొద్దీ వారు ఆ వస్తువులు కేజీల కొద్దీ వేసేవారు. అమావాస్య అయితే మరింత ఎక్కువ మంది బాధితులు వచ్చేవారు. అమావాస్య నాడు జయనారాయణ స్వామి వారిని సేవిస్తే గ్రహదోష నివారణ జరిగేది. ఇలా 5 అమావాస్యలు సేవించి ఆ వేప రావి చెట్లకు ప్రదక్షిణ చేసేవారు భక్తులు. అయితే 1995లో వచ్చినటువంటి తుఫానుకి ఆ వేపరావి చెట్లు కూలిపోయాయి. ఆనాటి నుంచి ఈ సేవ స్వామివారి సమాధి చుట్టూ చేస్తున్నారు స్వామి శిష్యులైనటువంటి సిద్ధపురుషులు. 1932 గోదావరి పుష్కరాలప్పుడు రాజమహేంద్రవరం వెళ్ళినటువంటి గొల్లల మామిడాడ వాసులకి శ్రీ బాలనారాయణ యోగి దర్శనమిచ్చారు. వారి స్ఫురద్రూపం, తేజస్సు గురించి వారు తిరిగి వచ్చాక జయనారాయణ స్వామి వారికి చెప్పారట. స్వామివారు మీరు మళ్ళీ వెళ్ళి ఆయన తీసుకురమనమని చెప్పారు. భక్తులు వెళ్ళి ఆయన తీసుకొచ్చారు. బాలనారాయణ యోగి మన జయనారాయణ స్వామితో ఉండి పొరుగు గ్రామమైనటువంటి గండ్రేడికి వెళ్ళిపోయారు. ఆయన గొప్ప సిద్ధపురుషుడు, కానీ ఆ సిద్ధులు పెడదారి పట్టడం వలన ఆయన భ్రష్టుడైపోయాడు. ఆయన సమాధి గండ్రేడులో ఉన్నది. అలాగే విశాఖపట్నం సమీపంలో పెందుర్తికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న తింతలగ్రహారంలో కూడా జయనారాయణ స్వామి వారికి సిద్ధపురుషుడైనటువంటి శిష్యుడు ఒకరు ఉండేవారు. వారి వద్ద జయనారాయణ స్వామికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉండేవట. కానీ ఆయన సమాధి అయిన తరువాత ఆ పుస్తకాలు జాడ తెలియలేదు. జయనారాయణ స్వామి వారి సజీవ ప్రశిష్యులు కాకినాడ వాస్తవ్యులైనటువంటి జీడిగుంట కృష్ణారావు గారి వద్ద జయనారాయణ స్వామి వారికి త్రిశూలం, దండం, రుద్రాక్షలు, దక్షిణావృత శంఖాలు భద్రంగా ఉన్నాయట. నేటికి కుక్కల నోట ఓంకారనాదం. స్వామి సమాధిని సేవిస్తే తమ కడగండ్లు తొలుగుతాయని నేటికి ప్రజల తాలూకా ప్రబలమైనటువంటి విశ్వాసం. ఎందరో వస్తూ ఉంటారు, స్వామివారి సమాధి లింగాన్ని అభిషేకిస్తూ ఉంటారు. సమాధి ప్రదక్షిణ చేసి స్వామికి ఇష్టమైనటువంటి బెల్లపు బూందీ, బెల్లపు అచ్చులు నివేదిస్తూ ఉంటారు. అలా నివేదించి గంట కొడితే ఆ ఘంటానాదానికి ప్రతిస్పందిస్తూ ఆ రోజు స్వామి సాకినటువంటి కుక్కల సంతతికి చెందిన ఆ కుక్కలు వచ్చి ఓంకారనాదంతో మురుగుతూ శృతి కలుపుతాయి. గంట మోగుతున్నంతసేపు ఓంకారం చేస్తాయి. గంట కొట్టడం ఆగగానే మొరగడం ఆపి స్వామి ప్రసాదం తిని వెళ్ళిపోతాయి. స్వామి సజీవ సమాధి కూడా దైవ కార్యమే. జయనారాయణ స్వామి 1952 సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలాన మకర సంక్రాంతి రాజు శాలివాహన శకం కరణామ సంవత్సర పుష్యబహుళ విధియ సోమవారం అనగా 14/1/1952 సజీవ సమాధి అయ్యారు. స్వామి సమాధి అయ్యే కాలంలో ఉత్తర దేశం నుంచి వచ్చినటువంటి రాజులు ద్రాక్షారామంలో యాగం చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి ఎంతోమంది సాధువులు వచ్చారు. అప్పుడు ఆ సమయంలో సాధువులు త్రిశూలం పాతి ధుని వెలిగించి జయనారాయణ 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 అంటూ నినాదాలు చేసి వెళ్ళిపోయారు. స్వామి సజీవ సమాధి తర్వాత ఆ సమాధిపై శివలింగ ప్రతిష్ఠ జరిగింది. భక్తులు ఎవరైనా ఎప్పుడైనా స్వయంభూ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. గొల్లల మామిడాడ గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం సంక్రాంతి నాడు, కనుమ నాడు శ్రద్ధాభక్తులతో స్వామివారి ఆరాధన ఉత్సవాలు చేస్తారు.
దేశంలోని నలుమూలల నుంచి ఎన్నో విధాలుగా అంటే వివిధ ప్రాంతాల నుంచి అఘోరాలు సాధుగణాలు జయనారాయణ స్వామి వారి దర్శనార్థం విచ్చేస్తూ ఉంటారు. అయ్యా, జయనారాయణ స్వామి వారి తాలూకా కృపాకటాక్షాలు అందరి యందు ఉండాలని మనసావాచ కోరుకుంటూ మనం ఇవాళ స్వామివారి తాలూకా లీలలు సంపూర్ణం.